హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కసారి ఈ ఫోటో గమనించండి. సో దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్లో అయితే బాగా షేర్ చేస్తున్నారు, బాగా అప్లోడ్ చేస్తున్నారు. సో ఏంటంటే ఈ సీజన్ 7 విన్నర్ ప్రైజ్ మనీ, అలానే ఆ మొమెంటం మహేష్ బాబు చేతుల మీద అయితే అందుకోబోతున్నారు విన్నర్కి అయితే ఇన్ఫర్మేషన్. సో దానికి సంబంధించి పల్లవి ప్రశాంత్ విన్నర్ అనేసి, అమర్దీప్ చౌదరి లేకపోతే శివాజీ రన్నర్ అనేసి బాగా అయితే వార్తలు వస్తున్నాయి. ఇది మటుకు ఒక రకంగా అయితే 90% కన్ఫర్మ్డ్ అప్డేటే. ఎందుకంటే పల్లవి ప్రశాంత్కి అయితే మంచిగా ఓట్స్ పడుతున్నాయి. విలేజెస్ అందరూ కూడా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా, పల్లెటూరు పీపుల్ అందరూ కూడా పల్లవి ప్రశాంత్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. సీరియల్స్ బ్యాచ్ అందరూ కూడా అమర్దీప్ చౌదరికి బాగా సపోర్ట్ చేస్తున్నారు. శివాజీ గారికి మాత్రం తనకంటూ ఓన్ ఫ్యాన్స్ ఉన్నారనమాట. సో కాబట్టి ఈ విధంగా అయితే కొనసాగుతుంది. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఉంటుందన్నమాట. సో చాలామంది చెప్తున్నారు అంబటి అర్జున్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేసి. సో అలా ఏం లేదండి. అంబటి అర్జున్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు. ఈ సీజన్ టాప్ 6 ఉండబోతుంది. ఇదే ఉల్టా పుల్టా అంటే. సో ఎప్పుడు టాప్ 5 ఉంటుంది, కానీ ఈ సీజన్ మాత్రం టాప్ 6 ఉండబోతుంది. చాలా షాకింగ్ అయితే ఉంటుందన్నమాట ఎపిసోడ్. అలానే ఈరోజు ఎపిసోడ్లో అయితే సింగర్ అంటే మన యాంకర్ శ్రీముఖి హౌస్లోకి అయితే వెళ్తుందన్నమాట. సో చాలా కొత్తగా అయితే ఉంటుంది. మీ అందరికీ నాకు తెలిసి లైవ్ కూడా ఆపేస్తారనేది ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే ఈ సీజన్లో ఎట్టకేళ్లకు ఎప్పుడు లేని విధంగా చాలా ట్విస్టుల మీద అయితే ట్విస్టులు జరగబోతున్నాయి అయితే ఇన్ఫర్మేషన్. విన్నర్ అనేసి మనం అందరం పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నారు, కానీ పల్లవి ప్రశాంత్ కాదు, అమ్మడైనా అవ్వచ్చు, లేకపోతే శివాజీ గారైనా అవ్వచ్చు, ఏమైనా జరగవచ్చు. అసలు అంటే ఓట్స్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉన్నాయన్నమాట ఓటింగ్. కానీ ఎక్కువ శాతం అన్అఫీషియల్ ఓటింగ్ చూసుకుంటే పల్లవి ప్రశాంత్ బాగా ఉన్నారు, శివాజీ అండ్ మన అమ్మతో పోల్చుకుంటే. సో కాబట్టి నా పాయింట్ ప్రకారం విన్నింగ్ మొత్తం అంటే ఓట్స్ అన్నీ కూడా ఎలా చూసుకున్నా, అఫీషియల్ చూసుకున్నా, అన్అఫీషియల్ చూసుకున్నా పల్లవి ప్రశాంత్ అయితే ఎవరికి కూడా మించి ఓట్స్ పడవు అని అయితే నాకు అనిపిస్తుంది. కానీ అఫీషియల్గా మాత్రం ఏమైనా జరగవచ్చు. మీరందరూ మీ యొక్క ఫేవరెట్ కండిషన్స్కి ఓట్స్ వేసుకోండి. ఎవరు కూడా పల్లవి ప్రశాంత్ టాప్లో ఉన్నాడు కదా, శివాజీ గారిని టాప్ 2లో చూద్దామనేసి చాలామంది భావించి కొన్ని ఓట్స్ కానీ శివాజీ గారికి వేసారా, పప్పులో కాలేసినట్టే. సో అట్లా చేయకండి. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పల్లవి ప్రశాంత్కే ఓట్లు వేయండి. అమర్ ఫ్యాన్స్ అమర్కి మాత్రమే ఓట్లు వేయండి. అమర్ వాళ్ళ ఫ్రెండ్ ప్రియాంక ఉంది కదా, సో తన బాటంలో ఉంటుందేమో, కొన్ని ఓట్స్ ప్రియాంకకి ఇద్దామంటే అక్కడ కూడా ఎత్తిపోతుంది వ్యవహారము. అలా ఏం చేయొద్దు. మీ ఫేవరెట్ కండిషన్స్తో ఓట్స్ వేసుకొని అతను గెలిపించండి. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు. అలానే మా మహేష్ బాబు గారు అయితే రాబోతున్నారు హౌస్లోకి, అంటే ఫినాలే వీక్కి. దాని తర్వాత సింగర్ శ్రీముఖి, మన యాంకర్ శ్రీముఖి కూడా ఈరోజు హౌస్లోకి వెళ్ళి హౌస్ మేట్స్ సందర్ చేయబోతుంది అనమాట. అది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.